ఒకసారి నేను ఒకరి ఇంట్లో అద్దెకు ఉండవలసి వచ్చింది. అప్పుడు ఆ ఇంటి యజమాని ఒక రోజు నా దగ్గరికి పరుగున వచ్చి, ఏమమ్మా నువ్వు హిందూ కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తును పూజిస్తున్నావట, ఆయన పాపుల స్నేహితుడు, నీకు తెలీదా అని అన్నారు. ఏంటి అవును బాబాయ్, నేను యేసుక్రీస్తును పూజిస్తున్నాను. ఏంటి ఆయన పాపుల స్నేహితుడా? అవును బాబాయ్, పాపుల స్నేహితుడే అని అన్నాను. మరెందుకు పూజిస్తున్నావు అన్నారు. అసలు పాపం అంటే ఏంటి బాబాయ్ అని అడిగాను. అప్పుడు ఆయన కొన్ని పాపపు క్రియల గురించి, దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, సిగరెట్ కాలిస్తే పాపం, మద్యపానం చేస్తే పాపం, తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోతే పాపం, ఇతరులది ఆశిస్తే పాపం, ఇలా కొన్ని ఒక 10-15 దాకా ఒక చిట్టలాగా చదివారు. నిజమే బాబాయ్, నువ్వు చెప్పిందన్నీ కరెక్టే, ఇవన్నీ పాపాలని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, మరి ఇందులో ఏ పాపం కూడా నువ్వు కలిగి లేవా అని అడిగాను. వెంటనే ఆయన చప్పున తలదించుకొని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఆయన ఒక త్రాగుబోతుగాను, ఒక పరాయి స్త్రీ వ్యామోహంలోనూ ఉన్నారు. అందుకే తాను కూడా ఒక పాపిని అని గ్రహించి నిజంగానే ఆయన నా స్నేహితుడే అని చెప్పి అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోయారు. మరి మీరు ఆయనకి స్నేహితులో కారో? యేసుక్రీస్తు పాపులకు స్నేహితుడట. మరి ఆయనను నేను స్నేహితుడిగా కలిగి ఉన్నాను. అందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. మరి మీరు కలిగి ఉన్నారో లేదో మీరే తేల్చుకోండి. ఏమైనా అంటే మతం మారుస్తున్నాను అంటారు.